ఆల్, దిస్ ఈస్ సహజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ విష్ణు వ్లాగ్స్. ఈ రోజు వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ నూడిల్స్ ని బాయిల్ చేయాలి. నేను కెటిల్ లో వాటర్ హీట్ చేశాను. ఈజీగా చేయొచ్చు అనేసి నేను కెటిల్ యూస్ చేశాను. నేనైతే ముందు ఇలా అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్, జింజర్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ చిల్లీస్ అండ్ క్యాబేజ్. అండ్ నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, జింజర్, గ్రీన్ చిల్లీ, క్యాబేజ్, ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్ అన్ని వేసి మిక్స్ చేయాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది చైనీస్ రెసిపీ కాబట్టి వెజిటబుల్స్ ఓవర్ గా కుక్ కాకుండా నార్మల్ కుక్ అయితే చాలు. ఇప్పుడు నేను ఈ నూడిల్స్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేశాను, ఎందుకంటే స్టిక్కీ ఉండకుండా స్మూత్ గా ఉండడం కోసం. ఇప్పుడు సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ ఒక బౌల్ లో తీసుకొని మంచిగా మిక్స్ చేశాను. ఇంకా మనం కుక్ చేసిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అందులో నూడిల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన సాస్ ని అందులో వేసి హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేయాలి. అన్ని మిక్స్ అయ్యేలా కలిపిస్తే వెజ్ నూడిల్స్ రెడీ. యాక్చువల్లీ అందరూ స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటారు. నాకు కొరియాండర్ ఇష్టం కాబట్టి నేను కొరియాండర్ వేసుకున్నాను. కుకింగ్ ప్రోస్ ఎవరైనా ఉంటే జడ్జ్ చేయకండి. నౌ హోమ్ మేడ్ వెజ్ నూడిల్స్ రెడీ.